ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన తప్పులన్నింటినీ ఆధారాలతో సహా బయట పెట్టాడు. అయినా వాటికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యము కూటమి ప్రభుత్వం దగ్గర ఎవరి దగ్గర ఉండదు. వాళ్ళు ఎవ్వరూ బయటకు రారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ని ఎలా డైవర్ట్ చేయాలో దానికి వేరే ఏమైనా చేస్తారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అడిగిన ఆధారాలతో సహా చూపించి అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఉండదు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంత మాగులూరు అక్కడ ఎస్ఐని వీఆర్కి పంపారో దానిపైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే ఈ ఎస్ఐలు ఈ ఎస్ఐ తర్వాత ఈ డిఎస్పి తర్వాత ఎస్పీ మాటలు ఎలా ఉన్నాయంటే ప్రజల్ని మభ్యపెట్టేలా ఉన్నాయి. ఎంత అబద్ధాలు చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏపీ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చారు. గంజాయి తరలిస్తున్న ఎస్ఐ కారు ఆటోని ఢీ కొట్టింది. అక్కడ ఢీ కొట్టడంతో వాళ్ళు మత్తులో ఉన్నారు పోలీసులు. అక్కడున్న జనాలే అక్కడ చూశారు, వీడియోలు కూడా తీశారు. డిక్కీలో పోలీసుల వ్యాన్లో డిక్కీలో గంజాయి మద్యం ఉన్నాయి. వీళ్ళే పోలీసులే నేరస్తులతో కలిసి గంజాయి సప్లై చేస్తున్నారు. వీడియోలు తీయకూడదు అంటూ కూడా అక్కడ ఉండే వాళ్ళని సిఐ కూడా బెదిరించారు. ఈ డిఎస్పీ ఎస్పీలు ఈ సిఐని రక్షించడానికి తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చేలా చేశారు. పోలీసులే గంజాయి సప్లై చేస్తూ దొరికిపోవడం అనేది ఇది క్షమించరాని నేరము. ఇలాంటి డిఎస్పీ ఎస్పీ మాటలే నిజమైతే మరి సంతమాగునూరు ఎస్ఐని ఎందుకు వీఆర్ పంపారు? ఈ డిఎస్పీ ఎస్పీలు మాటలు ఒక్కో రకంగా తీరున్నాయి. అక్కడ పోలీసులు ఏదో మేము పట్టుకొని కారులో తీసుకొస్తున్నారు, అక్కడ ఒక సప్లై చేస్తుంటే వేరే వాళ్ళు తీసుకెళ్తుంటే అని ఒక ఎస్పీ డిఎస్పీలు ఇలా మాటలు తరబడి వాళ్ళిద్దరూ చెప్పడంలోనే ఇంకోటి ఏమన్నా కాల్ చేశారని అక్కడ కాల్ చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. 108కి కాల్ చేసినట్టుగా కూడా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాలతో సహా చూపించారు. మరి దీన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే పోలీసులతోనే గంజాయి సప్లై చేస్తూ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చారంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై పోలీసులపై జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు. మరి ఇంత సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన దానికి మన సమాధానం చెప్తారా లేదా చూడాలి. గంజాయి ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రజలకు ఇంప్రెషన్ ఇవ్వడం లేదా? ఈ మాదిరిగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో పరిపాలన. ఒకవైపున నిజంగానే ఎస్పీ చెప్తా అన్నట్టుగా ఏంది ఎస్పీ ఏమని చెప్పినాడు? సమాచారం మేరకు రేడ్ చేశాం. డిఎస్పీ ఏమంటాడు? ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా చేసి పట్టుకున్నాను. అంటే జేమ్స్ బాండ్ మాదిరి 007 మాదిరి నిజంగానే ఎస్ఐలు ఆ మాదిరిగా ఎస్పీ చెప్తానట్టుగా ఈ డిఎస్పీ చెప్తానట్టుగా నిజంగా ఆ మాదిరిగా చేస్తుంటే వాళ్ళకు నువ్వేం చేస్తావు? శబాష్ అని చెప్పి కొట్టి ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తావు. ప్రెసిడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, సీఎం మెడలు, ఇంకో మెడలు ఇచ్చే కార్యక్రమం చేస్తావు. కానీ నువ్వేం చేసినావు? ఒకవైపునేమో ఇవన్నీ చెప్తున్నావు. ఏమని చెప్తాడు ఎస్పీ? మేమే సమాచారం మేరకు రేడ్ చేశామని. డిఎస్పీ ఏమంటాడు? మా జేమ్స్ బాండ్లు ఇద్దరు రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా, వీళ్ళు ఆరా తీస్తే వాళ్ళు గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా చేసి పట్టుకున్న కార్యక్రమం చేసిన. మరి ఇంత జేమ్స్ బాండ్లకు వీఆర్ ఎందుకు ఇచ్చినారయ్యా? ఈయన యాక్షన్ ఏం తీసుకున్నా చూపించు. వీఆర్కు సంతమాగులూరు ఎస్ఐ, 4 పోలీసు అధికారులపై చర్యలు, కారులో గంజాయి రవాణా ఘటన. మరి ఎందుకు తీసుకున్నారు? మరి ఏంటంటే యాక్షన్ అగెయిన్స్ట్ కాప్స్ ఓవర్ గంజా లిక్కర్ కేసు. మరి ఎందుకు చేస్తున్నారయ్యా? అంటే నువ్వే ఒకవైపున జేమ్స్ బాండ్ అంటావు, నువ్వే మరోవైపున ఏమంటావు? వీఆర్ అంటున్నావు, ఛార్జ్ షీట్ అంటున్నావు, నువ్వు వీఆర్ అంటున్నావు, యాక్షన్ అంటున్నావు. మళ్ళీ ఓ పక్కేమో మీ ఎస్పీ డిఎస్పీ అందరూ డిఫెండ్ చేస్తూ ఉన్నారు, ఫ్రంట్ ఫుట్ మీద బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు ప్రొటెక్ట్ చేయడానికి. బైక్లో పారిపోయినాడు కదా, కానీ ఎవరికి ఇస్తారు పాపం. ఇప్పటికే ఇరికిచ్చే కార్యక్రమాలలో భాగంగా నిజంగా వ్యవస్థ అనేది ఎంత దిగజారిపోయిందనే దానికి నిజంగా వ్యవస్థ ఎంత దిగజారిపోయిందని చెప్పడానికి ఎగ్జాంపుల్స్. మొన్న విజయవాడలో కృష్ణలంకలో సిఐ వేధింపులకు భరించలేక
ఆత్మహత్య చేసుకునే ముందు వీడియో ద్వారా మరణ వాంగ్మూలం ఒకవైపున నిజంగానే ఎస్పీ చెప్తా అన్నట్టుగా ఏంది ఎస్పీ ఏమని చెప్పినాడు, సమాచారం మేరకు రేడ్ చేశాం. బండిలో గాంజా ఉంది, ప్రైవేట్ వెహికల్ వచ్చానంటే అవును అందరికి తెలిసిన విషయం. వాళ్ళు టెంపుల్ చూస్తున్నారు, వాళ్ళు టెంపుల్ వెళ్ళారు, టెంపుల్ చూస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంజా ఒక కేసుకి సంబంధించిన కాదు, మా వాళ్ళు సీజ్ చేశారు. సో సీజ్ చేసిన గాంజా వెహికల్ లో ఉంది. ఆ లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేసి లిక్కర్ బాటిల్ కూడా వెహికల్. డిఎస్పీ ఏమంటాడు, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా చేసి పట్టు. సుమారు 5 గంటలకి ధర్మవరం దాటాడు. ధర్మవరం దాటిన తర్వాత వచ్చిందంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన 2 వీలర్ పెట్టుకొని ఉన్నాడు. 2 వీలర్ పెట్టుకుని పోలీసు మామూలు ప్రైవేట్ వెహికల్ వెళ్ళారు కదా, వీళ్ళు చూసి గబక్కలేదంటే ఏదో ఒక మోటార్ పెట్టేసి 2 వీలర్స్ వెళ్ళిపోయాడు. 2 వీలర్స్ వెళ్ళిపోతే ఏం జరిగిందంటే ఆ తర్వాత ఏంటో ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పేసి దీని పార్టీకి ఆ మోటార్ చూస్తే ఆ మోటార్ వచ్చి కొంత గంజా పోతుంది. సుమారు ఎంత తూకం 2 కేజీలు అని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చిన ఒక ఫుల్ బాటిల్ ఉంది, 2 ఉన్నాయి. రెండింటిని కారులో వేసుకొని వీళ్ళు అదనపు ముందుకు మనకు బయట చేయగలిగింది.